పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందా వేగమే రండి. ఫలములు పొందా వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భారతదేశపు పాలక పునీతుడైనటువంటి పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక విధముగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరినట్లుగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతీయ కథోలిక క్రైస్తవులకు ఈరోజు గొప్ప పండుగ దినము. భారతదేశంలో మాత్రమే కాక ఆసియా ఖండములోని అనేక దేశాలలో సువార్తను వ్యాప్తి చేసి కీర్తనాకారుడు 18వ కీర్తనలో పలుకుతున్నటువంటి విధముగా, ప్రభువా, అన్య జాతుల మధ్య నేను నీ నామమును కొనియాడెదను. ఈ అన్యజాత ప్రజలకు నీ దివ్య నామమును నేను వెల్లడింతును అని పలికినటువంటి పలుకులు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి జీవితంలో నిజమయ్యాయి. సువార్త వ్యాప్తే తన జీవిత ఏకైక లక్ష్యముగా ఆయన దేశ దేశాలు పయనించి అనేక వేల మందిని జ్ఞానస్నానం ప్రసాదించి క్రీస్తు శిష్యులుగా చేర్చారు. మనలో కూడా చాలామంది శౌరి వారి పేరును ధరించి ఉన్నారు. అటువంటి వారి కోసం కూడా ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో వేడుకుంటూ యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి మన తప్పిదములను పాపములను తలచుకొని ఆ కరుణామయుని క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని
ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. ఘనదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మేము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. మహోన్నతమునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజావతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములను మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మిము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడు వారా. ఆమెన్ 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 ఆమెన్.
ఆనందించుదము. ప్రేమగలవో సర్వేశ్వరా, పునీత ఫ్రాన్సిస్ శౌరి బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీ సభ విశ్వమంతట వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహవస్త్రమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించి వారికిని బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసగుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పొట్టలలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. అందరూ ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయునూ లేదు. నా బడలికను తొలగించును, తాను వాగ్దానము చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు నేను ఎట్టి అపాయమునకును జంకను. ప్రభు, నీవు నాకు తోడుగా నుందువు, నీ బడితయు నీ కొలయు నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయూ లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయునూ లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయునూ లేదు. రెండవ పఠనము. నేను కొందరినైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగానైతిని. పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16 నుండి 19, 22 నుండి 23 వరకు వచనములు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పజెప్పబడినదని అర్థము.
కనుక నాకు ప్రతిఫలమేమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను. కానీ ఇంకనూ ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసము నా బలహీనులకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలెనైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగానైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను, నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు శిష్యులతో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు. ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇట్లు పలికిన పిదప
యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఈ విధముగా చెప్పాడు, నీవు నివసిస్తున్నటువంటి ప్రదేశమును నీ కుటుంబమును వదిలిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని ఆజ్ఞాపించాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఆ దేశ సంస్కృతి ఏమిటో చెప్పలేదు అబ్రహాముకు. ఏ ప్రజల వద్దకు తాను వెళ్ళాలో కూడా తెలియదు. కానీ ప్రభువుకు విధేయించాడు. విధేయించి తన యొక్క విశ్వాసాన్ని చాటాడు. అదే విధముగా నూతన నిబంధనలో ప్రభువు తన శిష్యులను ఎన్నుకున్నప్పుడు సముద్రపు ఒడ్డున చేపలు పడుతూ పడవలు వలలు సరిచేసుకున్నటువంటి వారిని చూసి, వీటన్నిటినీ ఇక్కడే వదిలిపెట్టి నన్ను అనుసరింపుము, మిమ్ములను మనుషులను పట్టే వారిగా చేసేదను అని చెప్పినప్పుడు వారు కూడా మారు మాట్లాడలేదు. కుటుంబాన్ని వదిలిపెట్టారు, వృత్తిని వదిలిపెట్టారు, తమ జీవనోపాధిని వదిలిపెట్టారు. ఈ విధముగా ఇంతటి విశ్వాసం ఎలా సాధ్యమవుతుంది మనుషులకు అని మనం ఆలోచించినట్లయితే, ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారి యొక్క జీవితం దీనికి తగినటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉంది. 16వ శతాబ్దములో తల్లి తిరుసభ అనేక కష్టాలలో మునిగి ఉంది. అనేక మంది తిరుసభకు వ్యతిరేకముగా తప్పుడు బోధకులు బయలుదేరారు. తిరుసభ నుండి విడిపోయి అనేక ప్రొటెస్టెంట్ శాఖలు మొదలుపెట్టారు. ఈ సమయములో తిరుసభ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక దేశాలకు సువార్తను ప్రకటించటానికి దేవుని యొక్క సాధనముగా ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారు. ఒక ఉన్నత కుటుంబములో, స్పెయిన్ దేశములో జన్మించారు. ధనిక కుటుంబములో. ఒక ప్రక్క డబ్బు ఉంది, సంపద ఉంది, మరొక ప్రక్క అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి ఈయన దగ్గర. అయితే ఈయన, ఈ పునీతుడు పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారు ఇన్యాసి వారిని కలిశారు. ఆ రోజుల్లో ఇన్యాసి వారు ఒకటే ఒక మాటను ఈయనకు ప్రబోధించారు. పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారికి అప్పుడు సువార్త వ్యాప్తి చేయాలి అన్నటువంటి కోరిక లేదు. అయితే మానవుడు లోకమంతటినీ జయించి తన ఆత్మను కోల్పోతే ఫలితమేంటి అని ఇన్యాసి వారు చేసినటువంటి బోధ పునీత షెవ్రి వారి మనస్సును ఎంతో కదిలించింది. అందుకే ముందు తాను అనుకున్నాడు, తనకున్నటువంటి తెలివితేటలను తత్వశాస్త్రములో బోధకునిగా ఉండటానికి వినియోగించాలనుకున్నాడు. అయితే ఆ రోజుల్లో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు పోర్చుగల్ రాజు కింద ఆధీనములో ఉండేవి. పోర్చుగల్ రాజు ఏమన్నాడంటే, ఇన్యాసి వారికి ఒక లేఖ రాశాడు. కథోలిక తిరుసభను పటిష్టపరచుటకు మా ఆధీనములో ఉన్నటువంటి ఇండియా మరియు కొన్ని ప్రాంతాలకు కొంతమంది గురువులను పంపమని చెప్పినప్పుడు 2 గురువులను ఎన్నిక చేశారు. ఆ 2 గురువులలో పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారి పేరు లేదు. అయితే ఈ ఎంపిక చేయబడినటువంటి 2 గురువులలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తను భారతదేశం బయలుదేరే ముందు. దానితో ఆయన తన ప్రయాణాన్ని విరమించుకొని రద్దు చేసుకొని అక్కడికక్కడ
పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారిని ఆ గురువు స్థానములో భారతదేశానికి పంపటానికి పునీత ఇన్యాసి వారు నిర్ణయించుకున్నారు. అయిష్టంగానే ఒప్పుకున్నారు మొట్టమొదటగా. ఎందుకంటే తాను దేవుని యొక్క పిలుపును పొందినప్పుడు భారతదేశం అంటే తెలియదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వేల భాషల్లో ఒక్కటి కూడా షెవ్రి వారికి రాదు. ప్రజల సంస్కృతి ఏమిటో కూడా ఆయనకు తెలియదు. తెలియకుండానే లిస్బన్ పట్టణం నుంచి గోవా పట్టణానికి బయలుదేరారు. ఆయన గోవా పట్టణం చేరుకున్న తరువాత భాష రాక కష్టపడ్డారు మొదట్లో. అయితే ఆయన చేసిందల్లా కూడా ఒక చిన్న గంటను చేతిలో పట్టుకొని వీధులలో వెళుతూ ఆ గంటను మోగిస్తూ చిన్న బిడ్డలను ముందు ఆకర్షించేవారు. ఆకర్షించి వాళ్లకు సత్యోపదేశ సంక్షేమం, జపాలు, విశ్వాస సంగ్రహం నేర్పించి ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలను, ఆ తర్వాత పట్టణాలను ఏలేటటువంటి అధికారులను, రాజులను, ఈ విధముగా అందరినీ ఆయన సువార్త వ్యాప్తిలో భాగస్థులను చేశాడు. అందుకే పునీత పౌలు గారి తరువాత ఇంతగా సువార్త వ్యాప్తి చేసినటువంటి పునీతుడు వేరొకరు ఎవరు లేరు అని మనం చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశము, జపాన్ దేశము, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈ విధముగా సింగపూర్, ఈ విధముగా ఆసియా ఖండంలో అనేక దేశాలను ఈయన వెళ్ళి సువార్తను వ్యాప్తి చేశారు. ఆ రోజుల్లో సముద్రయానం మాత్రమే రవాణా మార్గం. మనం అర్థం చేసుకోవచ్చు ఎన్ని కష్టాలు, బాధలు ఆయన అనుభవించారో. అయితే ఆయన సువార్త వ్యాప్తి చేసింది కేవలం 10 సంవత్సరాలే. ఈ 10 సంవత్సరాలలో సుమారు 40,000 మందికి పైగా ఈయన జ్ఞానస్నానం ఇచ్చారు అని చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ విధముగా ఈరోజు సువార్తలో మనం విన్నటువంటి వాక్యం, మీరు ప్రపంచమందంతటా వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించి జ్ఞానస్నాన మొసగి నా శిష్యులనుగా చేయుడు అని పలికినటువంటి పలుకులే పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారికి జీవిత ఆదర్శమయ్యాయి. పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారి యొక్క జీవితంలో ఎన్నో విశిష్టతలున్నాయి. మొట్టమొదటిగా యేసు సభను కనుగొన్నటువంటి పునీత ఇన్యాసి వారి యొక్క శిష్యులలో ప్రథములు వీరు. ఆ తరువాత భారతదేశానికి మరియు సువార్తను బోధించేటటువంటి బోధకులకు ఈయన పాలక పునీతునిగా నియమించబడ్డారు. ఆ తర్వాత మనలో అందరికీ తెలుసు, ఈ పుణ్య పురుషుని యొక్క భౌతిక దేహం కుళ్ళిపోకుండా నేటికి కూడా భద్రపరచబడి ఉంది. సుమారుగా కథోలిక చరిత్రలో సుమారుగా 200 మందికి పైగా పునీతులున్నారు. ఎవరి శరీరం అయితే కుళ్ళిపోకుండా, నాశనము కాకుండా వారి యొక్క పవిత్ర జీవితానికి తార్కాణముగా ప్రభువు కాచి కాపాడినటువంటి పార్థవ దేహాలు. ఈ పునీతులలో ఒకడు పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారు. ఇప్పటికీ గోవా పట్టణంలోని ఈ దేవాలయంలో మనం ఈ పునీతుని యొక్క భౌతిక దేహాన్ని చెక్కు చెదరకుండా మనం చూడవచ్చు. అయితే ఈ పునీతుని యొక్క దేహములో కుడి చేయి మాత్రం ఆ శరీరంలో లేదు ఇప్పుడు. ఎందుకనగా ఏ హస్తమైతే అనేక వేల మందిని జ్ఞానస్నానం ఇచ్చి ఆశీర్వదించిందో ఈ హస్తము పవిత్రమైనది అని చెప్పి ఈ కుడి హస్తాన్ని ఈ దేహం నుంచి వేరు చేసి రోము నగరములో భద్రముగా పవిత్రపరచబడింది ఈ పరిశుద్ధమైనటువంటి హస్తము. అందుకే పునీత షెవ్రి వారు అనేక మందికి ప్రేరణ, సువార్తను బోధించటంలో, ప్రభువును గురించి తెలియనటువంటి వారికి తెలియపరచటంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. పునీత షెవ్రి వారి గురించి చరిత్ర మనకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. అదేమనగా ఇండోనేషియా దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సముద్రములో ఒక రకమైనటువంటి పీతలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఈ పీతల యొక్క విశిష్టత ఏమనగా ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి విధముగా ఈ పీతల యొక్క శరీరంపై శిలువ ఆకారం ఉంటుంది. దీని వెనుక ఒక చరిత్ర, యథార్థ గాథ జరిగింది. పునీత ఫ్రాన్సిస్ షెవ్రి వారు పడవలో సముద్ర తీరములో పోతున్నప్పుడు అకస్మాత్తుగా భయంకరమైనటువంటి తుఫాను చెలరేగింది. ఇండోనేషియా ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా. అయితే
ఎప్పుడు కూడా సిలువను పట్టుకొని మోస్తూ ఉండేటటువంటి పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు పడవలో నుంచి వంగి సముద్రపు అలలను తన యొక్క సిలువతో తాకి ఆ అలలను శాంతిపరచాలని ప్రయత్నిస్తూ తన సిలువతో వంగి అలలను తాకినప్పుడు సముద్రమంతా శాంతించింది. అయితే ఈ సిలువ జారి సముద్రములో పడిపోయింది. ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ షౌరి వారు సముద్ర ఒడ్డు నుంచి తీరానికి రాగానే ఒక పీత, ఇంగ్లీష్లో క్రాబ్ అంటారు, ఈ పీత ఈ పునీతుని యొక్క సిలువను మోసుకుంటూ ఒడ్డుకు తీసుకొని వచ్చి ఈయనకు అప్పగించింది. అది చూచి అక్కడే సముద్రపు ఒడ్డునే పునీత షౌరి వారు మోకరించారు. మోకరించి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి తన యొక్క సిలువతో ఆ సిలువను తీసుకొచ్చినటువంటి పీతను సిలువతో ఆశీర్వదించి సిలువ గుర్తు వేశారు. వెంటనే ఆ పీత మీద సిలువ ముద్ర గుర్తు ముద్రించబడింది. ఇప్పటికి కూడా పీతలలో అనేక రకాలున్నాయి, కానీ క్రూసిఫిక్స్ క్రాబ్ అనేటటువంటి ఒక రకమైనటువంటి పీత ఇప్పటికీ కూడా ఈ ఇండోనేషియా సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే దొరుకుతూ ఉంది. అందుకే మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ పీత, ఏ పీత జాతి అయితే ఈ విధముగా ఈ పునీతుని యొక్క అద్భుతమైన శక్తి ద్వారా శిలువ గుర్తును పొంది ఉన్నదో ఇప్పుడు మనం ఈ యొక్క బొమ్మలో చూడవచ్చు. ఇటువంటి పీతలు కేవలం అద్భుతం చేసినటువంటి సముద్ర ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే పీత యొక్క శిరస్సున శిలువ గుర్తును మనం చూడగలం. కేవలం ఈ రకమైనటువంటి పీతలు అక్కడ మాత్రమే లభ్యమవుతూ ఉంటాయి. 1622వ సంవత్సరంలో ఈ పునీతునికి పునీత పట్టం కట్టేటటువంటి సమయంలో ఆ దివ్య బలి పూజలో పీఠం కూడా ఇటువంటి బొమ్మతో అలంకరించబడింది దీనికి గుర్తుగా. అందుకే ఈ పునీతుడు ఎప్పుడు కూడా సిలువని పట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా ఇటువంటి పునీతుని యొక్క భౌతిక దేహం మన దేశంలో భద్రపరచబడటం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. కనుక మనందరం కూడా వీలైనప్పుడు ఈ పునీతుని యొక్క పుణ్య దేహాన్ని మనం దర్శించి ఆయనను వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతియు పిలాతుని అధికారములోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ షౌరి గారి యొక్క వేడుదల ద్వారా మన భారతదేశానికి కథోలిక తిరుసభకు కావలసినటువంటి అవసరములను మన తండ్రి దేవునికి విన్నవించుదాం. ఓ ప్రభువా, కథోలిక తిరుసభను కాచి కాపాడుతూ ఉన్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను, మఠకన్యలను ఆశీర్వదించి పునీత ఫ్రాన్సిస్ షౌరి వారిలో ఉన్నటువంటి సువార్త చేయాలన్నటువంటి ఆశ ఏ విధముగా తన జీవితాన్ని నడిపించిందో అదే ఆశను, తృష్ణను మా అందరిలో కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానలును మీ తెలుగు రాష్ట్రాలలో కథోలిక బిడ్డలకు సువార్తను అందించేటటువంటి సాధనముగా మీరు ఎన్నుకున్నారు. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ఎదుర్కొంటున్నటువంటి అన్ని ఆటంకములను మీరు తొలగించి పునీత ఫ్రాన్సిస్ షౌరి వారు ఏ విధముగా తన జీవితాన్ని సువార్త వ్యాప్తి కోసం అర్పించారో
దివ్యవాణి కోసం కూడా మేమందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ, అదే విధముగా కథోలిక బిడ్డలందరూ ఈ దివ్యవాణి ఛానల్ తమ యొక్క సువార్త వ్యాప్తికి మీరు ఎన్నుకున్నటువంటి సాధనం అని గుర్తించి విరాళములను ఉదారముగా ఇచ్చి సువార్త వ్యాప్తి కోసం తోడ్పడే మనస్సును వారికి కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో అనేక మంది బిడ్డలు శౌరి వారి పేరును ధరించి ఉన్నారు. శౌరెడ్డి, శౌరి, శౌరమ్మ, శౌరీలు, ఈ విధముగా శౌరి వారి నామకధేయాన్ని ధరించినటువంటి ప్రతి బిడ్డను మీకు అర్పిస్తూ ఈ పాలక పునీతుని వేడుదల ద్వారా వారి జీవితాలను మీకు ప్రియమైన జీవితాలుగా మార్చుకోమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. తీసికో ప్రభు కానుక, జీవితం ఇది నీదిగా, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. తీసికో ప్రభు కానుక. ఏలువరణ సర్వేశ్వరం తీసుకెళ్ళగా నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల ఛాయలో, నీలి సంధ్యల నీడలో, వెండి మబ్బుల ఛాయలో, నీ కరుణకు నోచుకొంటిని, నీ పిలుపును వింటిని, నిన్ను నే కనుగొంటిని. తీసికో ప్రభు కానుక, జీవితం ఇది నీదిగా, ఏలుకో ప్రభు నన్నిక, కొలుచుకొందును నిన్నిక, కొలుచుకొందును నిన్నిక. తీసికో ప్రభు కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరిచిన పునీత ఫ్రాన్సిస్ శౌరి మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి అతడు సుదూర ప్రాంతములకు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధకులకు సాక్షులముగా జీవించుచు మా సహోదరి సహోదరుల పాటు నీకు మరింత దగ్గర అవుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరణ వచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. నీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, పునీత శౌరి వారి నామధేయమును కలిగి ఉన్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియామ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఫ్రాన్సిస్ శౌరి వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. ఓ క్రీస్తు రాజాదిరాజా, క్రీస్తు ఓ శరీరము, ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, నీ విందులో నానే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే కాక. ఈ విందులోనా నే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే గాక. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు కైకొను మా దేవా, అంజలులు కైకొను మా దేవా. ప్రార్థించుదము. ప్రేమగలవో సర్వేశ్వరా, ఆత్మలను రక్షింపవలెననడు ప్రేమాగ్ని
పునీత ఫ్రాన్సిస్ శౌరి హృదయమును దహించి వేసెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగుజాడలలో నడచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని విశిష్ట ఆశీస్సుల కోసం మీ యొక్క శిరములను వంచి వేడుకొనండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి చెంది వారి పవిత్ర ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు అంకితమగుదురుగాక. పునీతులు ప్రశాంతమైన మనస్సులతో మోక్షములో ప్రవేశించారని పరిశుద్ధ శ్రీ సభ అమితానందమునందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత జీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన సేయ, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయ, సమత మమత భావముతో మానవాళికి కాపరివై, సమత మమత భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత జీవించుగాక. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత జీవించుగాక. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్
8500 390 621.